హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చియార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 10, 2024 అనగా శనివారం నాడు బేరాలు అయితే జరుగుతాయి పక్కాగా. కాకపోతే ఎక్కడ ఏందనేది తెలవదు. ఇప్పుడు బండి తగ్గిద్ది కదా, బండికి కొన్ని బస్తాలు తగ్గే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే కేవలంగా వస్తారండి. ఆల్రెడీ చూసా, కానీ వీడియో తీయడానికి కుదరదు. ఎందుకంటే శనివారం జరుగుతుంది, వాళ్ళతో వీడియో తీస్తే అడుగుతారు, ఏందిరా నీకు పని లేదా అన్నట్టు అంటారని చెప్పి వీడియో తీయలేదు. చూసా, కాకపోతే 2-3 చోట్ల బేరాలు అయితే జరిగినాయండి. బండి తగ్గిన వాళ్ళు వస్తారు, కొనుక్కుంటారు. ఎందుకంటే స్టాకులు కూడా చాలా ఉన్నాయి. మీకు మొన్న డిస్ప్లే మీద కూడా పెట్టా, తమ్ములేని మీద చూసారా లేదా? రోజుకి 40, 50, 60 వేలు వరకు యాడ్లో సరుకు అమ్ముతున్నారు. ఇంకా స్టాకులు కూడా దాదాపుగా 15-20 వేలు వరకు స్టాకులు ఉంటున్నాయి డైలీగా. అలాగే ఈ రోజు కూడా స్టాకులు శనివారానికి దాదాపుగా 15-20 వేలు స్టాకులు ఉండిపోయినాయి. అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలామంది వినన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ప్రతి ఒక్కటి మీకు వివరంగా చెప్తాను. బేరాలు జరిగిన వాళ్ళను లాస్ట్ వరకు చూడండి. ఎవరికి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఒక లైక్ మాత్రం చేయండి చాలు, మీ తరపున ఆశిస్తున్నానండి. వీలైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎక్కువగా 341 నిన్న వీడియోలు తీసా పెట్టాను కదా, నేను లేట్ సాయంత్రం మధ్యాహ్నం చేసి పెట్టాలి. చాలామంది కామెంట్ చేశారన్న 341 ఈ రేటుకి అమ్మితే రైతులు నాశనం అయిపోవాలంటున్నాను. నిజమేనండి. 341 12,000 పాత వేస్తే మళ్ళీ క్యాన్సిల్ అని చెప్పి, అలాగా లేదా కొన్ని రకాలైతే 9,500, 8,500 కూడా 34 కానీ సూపర్ 10 లాంటి వల్ల హోల్డ్ అన్ని కూడాను 10,000 లోపు ఎక్కువ మార్కెట్ జరుగుతుంది హోల్డ్ మిర్చి కాయ. ఎందుకంటే సంవత్సరం దాటే కొద్దీ ఏసీలో ఉన్న కాయ రంగు మారిపోయిద్దండి. ఒక తేజ ఒకటి కొద్దిగా నిలబడిద్దేమో, కానీ తేజ కూడా బిఎఫ్లో అయితే మాత్రం కొద్దిగా కూలింగ్ తక్కువ ఉన్నది అనుకో, స్టోరేజ్లో కూలింగ్ తక్కువ ఉన్న స్టోరేజ్లో మారిపోయిద్ది, రంగు మారిపోద్ది. కూలింగ్ ఫుల్గా ఉన్న స్టోరేజ్లో మాత్రం రంగు అంత తొందరగా మారదు. ఆ రకంగా చాలా రకాలు అయితే 10,000 లోపు ఎక్కువ జరుగుతున్నాయి బిఎఫ్లు అయితే. ఇంకా కొత్త విషయానికి అయితే నిన్న ఒక ఆయన కామెంట్ చేశారు, అన్న ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఈ బిఎఫ్ స్టాకుల కన్నా నెక్స్ట్ వచ్చే కొత్త కాయ గురించి ఒక వీడియో తీసి పెట్టాను అన్నారు. దాన్ని బట్టి అయితే ఒకటి ఆలోచించా, ఈ బిఎఫ్లకి మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి వచ్చేసరికి ఇలాగే రేటు తగ్గిపోద్దండి. మళ్ళీ ఆ కాయకి డిమాండ్ ఉంటుంది, కొత్త కాయకి డిమాండ్ ఉండదు, దీనికి తగ్గిపోద్ది. ఏదైనా హోల్డ్ అనేసరికి హోల్డే కదా, పాతయి అనేసరికి చూడు, సెకండ్ హ్యాండ్ బండి కొంటేనే మనము దాదాపు సగం రేటుకి అడుగుతాం. ఆ రకంగానే ఈ మిర్చి కూడా అలాగే అడుగుతారండి చాలా వరకు అండి. కాబట్టి ఒకసారి ఆలోచించుకొని మీకు వీలైతే అమ్మి పెట్టుకోండి. ఎంతకన్నా రేటు వచ్చిద్దా రాదనేది కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నామండి. కొందరైతే వచ్చిద్ది అంటున్నారు, కొందరైతే రాదు అని అంటున్నారు. ఏది చెప్పలేకపోతున్నాం. బంగ్లాదేశ్కి వీళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ కొంతమంది వస్తున్నారు. అందరూ వస్తే మార్కెట్ డిమాండ్ ఉండేది, అందరూ అయితే రావట్లేదు, కొందరే వస్తున్నారు. కాబట్టి చెప్పలేము, ఈ నెలాఖరులో పెరగవచ్చు. లెక్క అయితే ప్రతి ఏడాది కూడాను ఆగస్ట్ నుండి అక్టోబర్ వరకు, దీపావళి పోయే వరకు మార్కెట్ రేంజ్లో ఉండేది ఆగస్ట్ నెల నుంచి. కానీ ఈ ఏడాది కొద్దిగా స్లో పడింది, వెనకబడింది మార్కెట్. చెప్పలేం పెరిగిద్ది పెరగలేదు అనేది కదా. దాన్ని బట్టి చూసి 187 రూపాయలు కూడా తేజ మార్కెట్ వేస్తున్నారంటే అక్కడ మీకు 180 నుంచి ఎంత పై రేట్ అడిగినా మీరు అమ్మేయవచ్చు, మంచిది. ఎందుకంటే కమిషన్ ఖర్చు ఉండవు కాబట్టి. మళ్ళీ ట్రావెలింగ్ ఛార్జీలు ఉంటాయి, ఇక్కడికి వస్తే మీకు ఖర్చు ఇవన్నీ లెక్కేసుకుని 180 పైన అడిగితే మాత్రం ఇచ్చేయవచ్చు. 175 నుంచి 180 ఆ రేంజ్లో అడిగితే అమ్ముకుంటే మంచిది. దాన్ని బట్టి ఏమైనా అనుకోక ఏరేలాగా నేను చెప్పాలా, మీకోసమే. మళ్ళీ రేపు పొద్దున్న పెరగకపోతే మళ్ళీ దెబ్బ అయిపోతారేమో అనేది చెప్తున్నానండి, కేవలంగా అంతేనండి. కాబట్టి తప్పు ఏమైనా మాట్లాడి క్షమించండి. ఎక్కువగా 341 అయితే కొత్తవైతే మాత్రం 12 నుంచి 14 ఎక్కువ జరుగుతుంది. ఇంకా బాగుంటే 14 నుంచి 15, 10.5 కూడా వేస్తున్నారండి. కాయ బాగోవాలి, మెయిన్ కంటికి ఇంపుగా కనబడితే మాత్రం 14 నుంచి 15, 16 కూడా జరుగుతుంది 341. ఈ నెంబర్పై వేస్తానికి వచ్చరికి ఎక్కువగా 12 నుంచి 14 జరుగుతుంది. కొత్తగా చెప్పేది పాతవన్నీ అయితే ఎక్కువగా 12,000 లోపు, ఇంకా 10,000 లోపు, 8,000 నుంచి జరుగుతుంది మార్కెట్. ఈ నెంబర్పై అయితే 12,000 నుంచి 14,000 అండి ఎక్కువ మార్కెట్ అండి. అంతకు మించి ఎక్కడ చూడాల. ఎంతో డేలక్స్ అయితే 15, 15.5 జరుగుతుంది నెంబర్ పే వేస్తానికి వచ్చరికి. నెక్స్ట్ కర్నూలు డీడీ అంటారా, ఏందో వాళ్ళు జరుగుతున్న కర్నూలు వాళ్ళది పాపం. కానీ అసలు అట్లా డిమాండే లేదు మార్కెట్, వాళ్ళు అడగట్లా. కర్నూలు డీడీ అసలు ఎవరు సరిగ్గా అడగట్లేదండి. ఒకవేళ అడిగినా 12, 11, 12.5 లోపే అడుగుతున్నారండి. ఏందో పాతవైతే మాత్రం 10,000 లోపే జరుగుతుందండి. నెక్స్ట్ అలాగే 101 సువర్ణ బ్యాడ్గా కూడా డైలీ వీడియో చూస్తున్నారు కదా, అది కూడాను ఎక్కువగా 10, 12, 13 లోపే అడుగుతున్నారండి. ఎంత కాయ బాగున్నా కానీ, ఎందుకంటే మార్కెట్ డిమాండ్ లేదు, దానికి ఏం చేయలేము, గవర్నమెంట్ ఏం చేయలేదండి. దాన్ని బట్టి గవర్నమెంట్ అనేది లేదు. ₹1 ఎక్కువకి అమ్మితే వాళ్ళకి ట్యాక్స్ వచ్చింది, వాళ్ళకి మంచిదే. కాకపోతే ఏం పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఇది ఏందో మరి మన దరిద్రం అనుకోండి. ఏడాదికి ఎలాగా, నెక్స్ట్ అయితే ఎలా ఉంటుందో కూడా చెప్పలేమండి. నెక్స్ట్ 5531 సింగండి బ్యాడ్గా ఈ 2043 37, 38 వేలు, 40 వేలు అమ్మిన కాయ కూడానండి ఈ ఏడాది 10,000, 12,000కి అమ్ముతున్నారండి. పోయిన సంవత్సరం అంట ఆయనకి 28,000కి అడిగారు 2043 కాయ. నిన్న 9,000కి అమ్మేశాడు ఆయన. 9,500కి ఏం చేస్తామో, ఎంత లాస్ చూడండి. దాదాపుగా 25 లక్షల లాస్ ఆయనకి. ఎన్ని క్వింటాలు, దాదాపుగా 80, 100 క్వింటాల పైన అమ్మాడు ఆయన. ఏం చేస్తాను, ఇంకా తక్కువ కొడుతున్నారని చెప్పి. నెక్స్ట్ అలాగే
చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఇది ఉంది కదా గోల్డ్ మిర్చి ఎల్లో గోల్డ్ దేనికి పనికొస్తుంది అన్నారు కదా. ఎల్లో గోల్డ్ అంట 5 స్టార్ హోటల్లో వాడతారంటండి. షైనింగు అండ్ క్వాలిటీ బాగా కనబడుద్ది అంట కలర్ కోసం అండి. దానికోసం అయితే అది వాడతారు. అదైతే పోయిన 2 సంవత్సరాల కిందట కింట 55,000 పలికింది. కింట 55,000 అట్లాంటిది ఇప్పుడు వచ్చేసరికి అయితే 16, 17, 18,000 మార్కెట్ జరుగుతుందండి. 18,000 దాకా వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే ఈ 5531 సెకండ్ బ్యాడ్గా 355 బ్యాడ్కి కూడా పెద్దగా డిమాండ్ లేదండి. ఎక్కువగా 10,000 నుంచి 12, 13,000 మార్కెట్ వేస్తున్నారండి. ఎంత బొమ్మలాగా ఉన్నా కానీ 13, 13.5 అంతకు మించి అయితే ఈ 2 రకాలు కూడా పెద్దగా డిమాండ్ చూపెట్టలేదు. నెక్స్ట్ ఆర్మూర్ మంచి మార్కెట్ రేంజ్ ఉండేది. ఆర్మూర్ కూడాను 10,000 నుంచి 12,000 ఎక్కువ మార్కెట్ జరుగుతుంది. ఎంతో బాగుంటే 12 నుంచి 13, 14 ఈ మధ్యలో వేస్తున్నారండి డీలక్స్‌గా అయితే. నెక్స్ట్ అదేవిధంగా రోమియో 26 కూడా మంచి డిమాండ్ ఉండేది. దానికి కూడా ఇప్పుడు ఎక్కువ 14 నుంచి 15, 15.5 ఎక్కువ జరుగుతుంది. చాలామంది కామెంట్ చేస్తున్నారు రోమియో 26 గురించి కూడాను. ఇంకా బాగుంటే 15.5, 16, 16.5 కూడా వేస్తున్నారండి రోమియో 26 వచ్చేసరికైతే ఎక్కువగా. నెక్స్ట్ అలాగే షార్క్ 1, జీనీ 26 ఈ మిర్చి వచ్చేసరికి కూడా వీటికి కూడా పెద్దగా డిమాండ్ బాగా తగ్గిందండి. ఇది కూడా ఎక్కువగా 12 నుంచి 13 వేస్తున్నారు. వీడియోలు పిక్కలు ఏమైనా కానీ ఇంకా నెక్స్ట్ మీడియం బెస్ట్లు అయితే 14, బెస్ట్లు అయితే 15, 15.5, 16 జరుగుతుందండి. సూపర్ డీలక్స్ అయితే 16.5 కూడా వేస్తున్నారండి. ఈ జీనీ 26, షార్క్ 1 ఇవేమని కానీ. నెక్స్ట్ సంగం మిర్చికి మంచి డిమాండ్ ఉండేది. సంగం మిర్చి కూడా బాగా తగ్గిపోయింది. 10, 11 నుంచి 13, 14 లోపే వేస్తున్నారు ఎంత బాగున్నా కానీ. నెక్స్ట్ 100కి మంచి డిమాండ్ ఉండేది. 100 కూడా మంచి డిమాండ్ అలా పోయిందండి. ఎక్కువగా పాతవైతే 100, 120, 130 వేస్తున్నారు. కొత్తవైతే 150 నుంచి 170 వేస్తున్నారు 100. సెకండ్ బ్యాడ్కే కూడా డిమాండ్ లేదు. సెకండ్ బ్యాడ్కి వచ్చేసరికి కూడా 11 నుంచి 12, 13 లోపే మార్కెట్ జరుగుతుంది ఎంత ఏమైనా కానీ. నెక్స్ట్ క్లాసిక్ మిర్చికి కూడా క్లాసిక్ అంటే మంచి డిమాండ్ ఉండేది. క్లాసిక్ అంటే ఇది వయసులో మంది ఇదేది కాదు క్లాసిక్ మిర్చి. ఇవైతే మీడియం బెస్ట్లు కానీ ఏవైనా కానీ 10 నుంచి 12,000 వేస్తున్నారు. ఇది కూడా అంతకు మించి మార్కెట్ నేరట్లా. నెక్స్ట్ నాందేడ్ నెంబర్ 5 కూడా 10, 12, 13 జరుగుతుంది మార్కెట్ అండి. ఈ ఎల్లో మిర్చి గురించి చెప్పాను కదా. నెక్స్ట్ అలాగే 2043 డిమాండ్ అయితే మామూలు లేదు. ఇప్పుడైతే ఎంతో బొమ్మలాగా ఉంటే 14 వేసారు మొన్న చూసారు కదా. అదే 14,000 వేసిన కాయే ఒక ఏడాది కిందట అయితే 28, 30,000 కూడా అడిగారండి. అట్లాంటి సగం మార్కెట్ డౌన్ అయిపోయింది. కాబట్టి వీలైనంత మీకు గిట్టుబాటు అయ్యిందిలే అనుకుంటే మాత్రం అమ్ముకుంటే మంచిదేమో అనుకుంటున్నాను. ఎక్కువ వస్తుందని ఆశపడితే ఏమో ఇంకా ఆశకి నిరాశ అయిపోద్దేమో అని ఒక ఉదాహరణ చెప్తున్నాను. అంతేగాని మిమ్మల్ని అమ్ముకోండి అని చెప్పలా. మీరు ఆలోచించుకోండి అంటున్నానండి. నెక్స్ట్ బంగారం మిర్చికి కూడా మంచి డిమాండ్ ఉండదు. అది కూడా ఏం లేదు. 10 నుంచి 12, 13, 14 వేస్తున్నారు. అంతకు మించేది మార్కెట్ ఈ వారంలో బాగా డౌన్ అయిందండి. నెక్స్ట్ సూపర్ 10కి మంచి డిమాండ్. సూపర్ 10 కూడా ఇప్పుడైతే 16 దాకా మార్కెట్ ఉంది. ఈ వారంలో 16 వరకు వేసారండి. 16.5 కూడా వేసామన్నారు. నేనైతే చూడలేదు. చూస్తే వీడియో పెట్టేవాడిని. ఎక్కువగా 12 నుంచి 13, 14 మీడియం బెస్ట్లు. బెస్ట్లు అయితే మాత్రం 15, డీలక్స్ 16 దాకా మార్కెట్ జరుగుతుందండి. అదే సూపర్ 10 పాత కూడా పెట్టాను వీడియో చూసారు కదా. ఇదైతే 8 నుంచి 10, 10 నుంచి 12,000 మార్కెట్ మధ్యలో అడుగుతున్నారండి. తేజ తాలు 14,000 చేసి కొనుక్కున్న వాళ్ళు కూడా చాలా మంది బాధపడుతున్నారండి. అది ఎక్కువగా 9 నుంచి 10, 10.5 లోపే ఎక్కువ వేస్తున్నారండి. తేజ తాలు కాదో పెద్దగా డిమాండ్ తగ్గిపోయింది బాగా. మిగతా సీడ్ రకాల తాలు అయితే 4,000, 5,000, 6,000, 6,500 నుంచి 7,000 వరకు మార్కెట్ ఎక్కువ నడుస్తుంది. తాలు ఏవైనా కానీ అండి. 34, 341 ఈ తాలు అయితే 6.5, 7, 7.5 వేస్తున్నారు కలర్ బాగుంటే మాత్రం. ఈ షార్క్ 1 కానీ ఆర్మూర్ ఈ తాలు అయితే అవి కూడా 6.5, 7, 7.5 ధర జరుగుతుందండి. తేజ ఒక్కదానికే డిమాండ్ బాగుంది. ఈ తేజ మిర్చి వచ్చేసరికి అయితే మాత్రం 13 నుంచి 14, 15 వేస్తున్నారండి. ఎక్కువగా మీడియాలు అయితే మీడియం బెస్ట్ అయితే 15 నుంచి 16, 16.5 కూడా జరుగుతుంది. బెస్ట్లు అయితే 17 నుంచి 17.5, 18 వేస్తున్నారు. డీలక్స్ అయితే 18 నుంచి 18.5, 185, 187 కూడా మార్కెట్ జరుగుతుంది. నెక్స్ట్ సోమవారం మార్కెట్ ఎలా ఉంటుందో ఏదో కూడా చెప్పలేము. నెక్స్ట్ అలాగే రేపు ఆదివారం కూడా అన్ని కోల్డ్ స్టోరేజ్లో వీడియో తీశాను. అన్ని స్టోరేజ్లో బాగా పనులు జరిగినాయి. డెలివరీలు బాగా జరిగినాయి. ప్రతి ఒక్కటి మీకు వివరంగా పెడతాను. స్టోరేజ్లు అన్నీ మీకు చూపిస్తాను. రేపు కూడా సండే మీకు వీడియో పెడతాను కాబట్టి ప్రతి ఒక్కరు నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్ చేయండి. నేను మీలాంటి వాడిని అనుకోని మనవాడలే అన్నట్టుగా అనుకోని ఒక విధంగా మీకు వీలైనంత సహాయం చేయండి అనుకోని థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ ఛానల్ ఫ్రెండ్స్.